ఇప్పుడు హెరిటేజ్ 550కి అమ్ముతుంది అదేని ఎట్లా అమ్మగలుగుతున్నారు మరి? అంటే వాళ్ళకి తెలుసా డైరీ సంస్థలకి అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటన్నది. నేను ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై అవుతుంది. పాలు డబ్బులు పాలకు వస్తాయి, ఇవి అదనపు బోనస్ వాళ్ళకి, అంతే కదా. కాబట్టి బల్క్ గా వస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు దేవుడికి ఇచ్చామని అనుకోవచ్చు దాంట్లో, లేదా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకోవచ్చు ఈ కల్తీ కలిపి. కాబట్టి అదేంటనేటటువంటి కాన్సెప్ట్ చుట్టూతా చర్చ వేరేగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏది కాంట్రాక్ట్ టెండర్ అనేది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి అన్నటువంటిది. టెండర్ ఆ టైంలో ఇచ్చిన తర్వాత సప్లై ఎప్పుడు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? మనకి ప్రతిసారి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రతిసారి కూడా టెస్ట్ చేస్తారు. ల్యాబ్ ఉంది తిరుమలకి, ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసి రిజెక్ట్ చేసేస్తారు బాగోకపోతే. సబ్స్టాన్షియల్ ఉంటే వెనక్కి పంపించేస్తారు. అది చంద్రబాబు టైంలో 14 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి, జగన్ టైంలో 18 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి అని అధికారికంగా చెప్తున్నది కదా టీటీడీనే. కాబట్టి ఇంకా అప్పుడు కల్తీ కలిసేది ఎక్కడ ఉంది? అప్పుడు ఇంకా తేలనట్టే కదా, అప్పుడేం లేనట్టే కదా కల్తీ. ఇప్పుడు మాత్రమే ఇందులో ఇది కూడా ఇలాంటిది కలిపారు అన్నటువంటిది ఒక ట్యాంకర్లోనే కదా బయటపడింది. ఈ 2